నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. పొలిటికల్ లీడర్స్ పోలీసులపై కోపట్టం కామన్. కొందరైతే వార్నింగ్స్ ఇస్తారు, ఇంకొందరు సర్దుకుపోతారు. అనంతపురం జిల్లాలో మాత్రం అంతా రివర్స్. రాజకీయ నేతలు ఏమైనా అంటే కస్సుమంటూ రియాక్ట్ అవుతారు ఖాకీలు. నేతల సవాళ్లకు సై అంటే సై అనే పోలీసులను ఈ జిల్లాలోనే చూస్తాం. చూడటమే కాదు, ఖాకీ డ్రెస్ తీసి ఖద్దరు వేసి చట్టసభల్లో అడుగుపెట్టిన ఉదంతాలు ఉన్నాయి. దానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక ఉదాహరణ. సీమ పౌరుషమో ఏమో, రాజకీయ నేతల విమర్శలను అస్సలు జీర్ణించుకోలేరు ఇక్కడి పోలీసులు. అసలు రాజకీయ నేతల విమర్శలను ఎందుకు జీర్ణించుకోవాలి, ఎందుకు సహించాలి అనే వాదన కూడా ఉంది. చట్టపరంగా నిబంధనలకు లోబడి విధులు నిర్వహిస్తున్న సమయంలో అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే ఎందుకు గమ్మునుండాలి అని కౌంటర్ ఇచ్చే అధికారులకు అనంతపురం జిల్లాలో కొదవలేదు. అప్పట్లో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నాటి సీఐ గోరంట్ల మాధవ్ ఏకంగా మీసం తిప్పి సవాల్ చేశారు. ఖాకీ తీసి ఖద్దరు వేసుకొని ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తర్వాత గోరంట్ల మాధవ్ విషయంలో ఏమైంది, ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఒక సీఐ ఈ విధంగా సవాల్ చేసి ఎన్నికల్లో గెలవడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నాడు పెద్ద చర్చ. ఇప్పుడు అనంతపురం జిల్లా మరోసారి చర్చల్లోకి ఇచ్చింది. అది మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు. జగన్ చేసిన ఆరోపణలు, వార్నింగ్స్పై జిల్లా ఎస్పీ నుంచి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వరకు తమదైన శైలిలో బదిలిచ్చారు. జగన్ విమర్శలకు ఎస్పీ ఒకలాగా, ఎస్ఐ మరోలా స్పందించారు. పరీక్షలు రాసి కష్టపడి పోలీసు ఉద్యోగంలోకి వచ్చామని ఎస్పీ చెప్తే, ఖాకీ యూనిఫామ్ తీయడం అంటే అరటి తొక్క తీసినంత ఈజీ కాదని ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏకంగా వీడియో రిలీజ్ చేసి ఎస్ఐ ప్రతిస్పందించడం చర్చగా మారింది. సమానంగా పోల్చారు పోలీసులు, ఎట్లా చూస్తోంది అసోసియేషన్? మొగల్లమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం, మొగల్లమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం అని కామెంట్ చేసినప్పుడు ఇజ్రాయెల్తో సమానంగా పోల్చారు పోలీసులు, ఎట్లా చూస్తోంది అసోసియేషన్? మొగల్లమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం, మొగల్లమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం అని కామెంట్ చేసినప్పుడు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి పోలీసులకు చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. వాస్తవానికి గతంలో రాజకీయ నేతలు ఇంకెవరైనా ప్రముఖులు పోలీసుల తీరును ప్రశ్నించినా, విమర్శించినా పోలీసు అధికారుల సంఘం నేతలు మీడియా ముందుకు వచ్చేవారు. ఆయా విమర్శలను ఖండించేవారు కూడా. దాంతో ఆ సమస్య మరుగున పడేది. ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న పోలీసులు నేరుగా రియాక్ట్ అయిన సందర్భాలు చాలా అరుదు. మీడియా గుచ్చి అడిగితే నో కామెంట్ అని తప్పించుకునేవారు. అది ఏ స్థాయిలో ఉన్న పోలీసు అధికారైనా ఇదే సమాధానంగా ఉండేది. అలాగే పోలీస్ శాఖలో పనిచేసిన, మధ్యలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన అధికారులు చాలామందే ఉన్నారు. కొందరు రాజకీయాల్లో రాణించారు, ఇంకొందరు చతికిలబడ్డారు. కానీ అనంతపురం జిల్లాలో ఎస్ఐ మొదలు సిఐ, డిఎస్పీలుగా పనిచేస్తున్న చాలామంది ఖద్దరు వేసుకోవడానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నట్లు ఎన్నికల సమయంలో తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం విధుల్లో ఉన్న అధికారులు కూడా దీనికి మినహాయింపు కాదు. అసలు అనంతపురం జిల్లాలోనే ఎందుకు ఇలా జరుగుతోంది? పోలీసు అధికారుల సంఘం తెరమరుగై నేరుగా పోలీసులే కౌంటర్లు ఇచ్చే పరిస్థితి రావడానికి కారణమేంటి? దీపం ఉండగానే పొలిటికల్ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి చూస్తున్నారా, లేక విమర్శలకు ఎందుకు మౌనంగా ఉండాలని అనుకుంటున్నారా? అప్పట్లో గోరంట్ల మాధవ్ కానీ, ఇప్పుడు ఎస్ఐ సుధాకర్ కానీ, వారి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ వారు రియాక్ట్ అయిన తీరు అన్ని వర్గాల్లోనూ చర్చగా మారుతోంది.
సాధారణంగా ఎవరైనా సై అంటే సై అని తిరిగి సవాల్ విసరడం కామన్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసు అధికారులు రాజకీయ నాయకుల మధ్య ఎక్కడ కూడా గతంలో అటువంటి పరిణామాలు ఉండే కావు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం కంప్లీట్గా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. సాధారణ పౌరుల్లాగానే పొలిటికల్ లీడర్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, మేము ప్రభుత్వానికి సర్వెంట్గా ఉన్నాము, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాము, మమ్మల్ని ఏమైనా అంటే మేమెందుకు కూరుకుంటామనేటువంటి రీతిలో సవాల్కి ప్రతి సవాల్ కూడా విసురుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మా కరెస్పాండెంట్ అనంతపురం కరెస్పాండెంట్ రామాంజనేయులు అండ్ ఉట్ల సురేందర్ నాయుడు టీడీపీ అధికార ప్రతినిధి అండ్ ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యదర్శి వారు కూడా లైవ్లో ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ రామాంజనేయులను అడిగి అసలు మరిన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత గెస్ట్లని డిబేట్ కొనసాగిద్దాం. రైట్, రామాంజనేయులు, ఎటువంటి చర్చ జరుగుతోంది అనంతపురం జిల్లాలో? గతంలో చూసాం, ప్రస్తుతం చూసాం, కానీ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువ మంది కూడా బయటకు వచ్చి వీడియోలు నేరుగా రిలీజ్ చేసి ఏమనుకుంటున్నారు పోలీస్ అధికారులు అంటే అనేటువంటి సవాలు కూడా మాజీ ముఖ్యమంత్రికే విసురుతున్నారు అని అంటే ఎలా చూడాలి ఈ పరిణామాలు? పోలీసు అధికార వర్గాలు ఏం చెప్తున్నాయి? మ్యూట్లో ఉన్నారు రామాంజనేయులు, అన్మ్యూట్ చేయండి. ఎస్, మాట్లాడండి. పోలీసుల వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దాని కింద జిల్లా శాఖలు కూడా పని చేస్తున్నాయి. అయితే పోలీసులకి ఏదైనా ఇబ్బంది వస్తే పోలీస్ ఆఫీసర్స్ ఆ తరపున పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒకటి వాళ్ళ రిప్రజెంటేషన్ గా మాట్లాడేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో మాత్రం నేరుగా ఎవరైతే అధికారులు పొలిటికల్ లీడర్లు టార్గెట్ చేసి పోలీస్ ఆఫీసర్స్ మీద మాట్లాడుతున్నారో వాళ్ళని నేరుగా పోలీస్ ఆఫీసర్సే సీన్ లేకి వచ్చేసి పోలీస్ అధికారుల మీద టార్గెట్ చేసి పొలిటీషియన్స్ మీద టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లాలో కూడా ఎక్కువగా చూస్తున్నాం. మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్ రాక ముందు కూడా గోరంట్ల మాధవ్ ఒక సిఐ హోదాలో కూడా అప్పుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసి అసలు మీసం తిప్పి తొడగట్టి నువ్వు మగోడైతే రా తేల్చుకుందామని చెప్పేసి దివాకర్ రెడ్డి మీద కూడా చాలా పౌరుషంగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా ఉండి కూడా మాట్లాడడం జరిగింది. ఎస్, రైట్ రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. సో చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది దీనికి సంబంధించి. రైట్, ఉట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యదర్శి, ఇరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా సురేందర్ నాయుడు గారు నమస్తే. నమస్తే మురళి గారు. పోలీసుల సవాళ్లు అంటే రాజకీయ నాయకులు ఎక్కడా కూడా పోలీసులు మీరు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు విమర్శిస్తే, సరే ప్రభుత్వానికి కిందే ఉంటారు కాబట్టి అధినేతలు లేకపోతే నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏది చెప్పినా కానీ చేయాల్సినటువంటి పరిస్థితి చట్టానికి లోబడి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శలు చేస్తే గతంలో ఒకలా తీసుకుంటున్నారు, బట్ ఇప్పుడు సై అంటే సై అనేటువంటి రీతిలో, నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి రీతిలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు ఇది? సార్, ముందుగా మురళి గారు, మీకు నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ ఎస్, ప్లీజ్. మురళి గారు, మీకు అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పుడు అంటే మనం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి వరకు, అంటే నాకు 2000 ముందు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం వరకు కొన్ని ఈ అధికార యంత్రాంగం ఒక రకంగా ఉండింది. దాని తర్వాత రాను అధికారుల్లో కూడా పోలీస్ యంత్రాంగంలో కూడా కొంచెం అభద్రతా భావం అనాలన్నా లేకపోతే ఇంకేమన్నా అనాలన్నా తెలియదు, కానీ కొంచెం విపరీత పోకడ అనేది కనిపిస్తా ఉంది. అది మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో అది తారస్థాయికి చేరిపోయింది. నేను ఈ మాట ఎందుకు అంటానంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ నాయకుడికి భద్రత ఇవ్వాల్సినటువంటి అవసరం, అదేవిధంగా వారిని కాపాడి అక్కడ ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటారు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్లేటప్పుడు
కొంత అధికారంలో ఉన్నటువంటి వారి దగ్గర నుండి కూడా ప్రతిపక్షంలో ఉండే వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది కలగకుండా రెండు వర్గాలని సమపాలలో చూసుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగానికి, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి. కానీ లాస్ట్ దురదృష్టం 5 సంవత్సరాల్లో ఆ పని జరగల. ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి రోడ్డు మీదకి కూడా రాని పరిస్థితి. రోడ్డు మీదకి వస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి లోపలేసే పరిస్థితి, లేదంటే హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. సాక్షాత్తు నా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా ఆయన ఇంటికి గేట్లకు తాళ్లు కట్టినటువంటి సందర్భం. తాళ్లు కట్టి బయట రానియకుండా చేయడం, ఆయన ఇంటి మీదకి దాడికి తెగబడినా కూడా వైసీపీ మూకలు చూస్తూ ప్రేక్షక పాత్ర వహించడం పోలీస్ యంత్రాంగం. ఈ రోజు ఆ విధంగా లేదు. అంటే సురేంద్ర గారు, గతంలో వచ్చినటువంటి విమర్శ ఏంటి అని అంటే, గోరంట్ల మాధవ్ కూడా అప్పటి అధికార పార్టీ అండదండలు చూసుకొని టీడీపీ మీద ఆ స్థాయిలో ఫైర్ అయ్యారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు కూడా టీడీపీ అండదండలు చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అవుతున్నారనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ కోణంలో చూడొచ్చా? ఇప్పుడు మురళి గారు, నేనేమంటా అంటే, ఇప్పుడు ఈ 9-10 నెలలు అనుకున్నాం, 10 నెలల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు గాని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గాని, కార్యకర్తలు గాని స్వేచ్ఛగా రోడ్లో వచ్చి నిరసన తెలిపేదానికి అవకాశం ఇచ్చాం. ఎక్కడా కూడా వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం కానీ, వాళ్ళ స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా కానీ ఎక్కడ మాట్లాడడం మేము. అంటే మేము కానీ, అదే విధంగా అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది. ఎక్కడా కూడా మీరు చూడండి, 9 నెలలే అయింది ప్రభుత్వం వచ్చి, 9 నెలలు ప్రభుత్వం వచ్చి అయినా కూడా 9 నెలలే విమర్శలు, విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. రోడ్డు మీదకి వస్తున్నారు, రోడ్డు మీద డైరెక్ట్ ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారు, మంత్రుల్ని మాట్లాడుతున్నారు. ఎవరిని మాట్లాడినా కూడా ఎక్కడ కూడా మేము కేసులు పెట్టడం కానీ, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేదు ఇంట్లో నుండి బయట రానియకుండా ఆపడం కానీ చేయట్లేదు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపూర్కి వచ్చారు. అనంతపూర్కి వచ్చినప్పుడు మేము ఎక్కడైనా ఆయన అనంతపూర్కి రావద్దని ఆపామా? నిజంగా మేము వాళ్ళలాగా 5 సంవత్సరాలలో అనంతపూర్కి రాకూడదు, ఇంట్లో నుండి బయట రాకూడదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రాగలిగి ఉంటాడా? ఆయన యలహంక ప్యాలెస్ నుండి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టగలిగి ఉంటాడా? వాళ్ళు ఆ విధంగా అనుకున్నారు. 5 సంవత్సరాలలో చంద్రబాబు గారిని బయట రానిలేదు, మా కార్యకర్తల్ని దారుణంగా చంపేస్తే వాళ్ళని పరామర్శించేదానికి, అదే గుంటూరులో అయితే ఊర్లు ఖాళీ చేసేసి బయట వెళ్ళిపోతే వాళ్ళని పరామర్శించేదానికి. కాకపోతే సురేంద్ర గారు ఇక్కడ వచ్చేది ఏంటి అని అంటే, డిపార్ట్మెంట్ మొత్తం ఒకతాటి మీద ఉంటే పర్వాలేదు, కానీ డిపార్ట్మెంట్లోంచి కొంతమంది బయటకు వచ్చి సరే ఈ విధంగా మాట్లాడి పోలీస్ శాఖ మొత్తాన్ని అని అంటే ఒకళ్ళు ఇద్దరు ఇలా రియాక్ట్ అవుతుంటే, అధికార మార్పు కానీ లేకపోతే ఇతరత్ర పార్టీలు అనేవి ఈసారి ఒకళ్ళు ఉంటారు, ఒక 5 ఏళ్ల తర్వాత మరొకరు ఉంటారు, వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ అవుతున్నారు అనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నిమిషం, వన్ సెకండ్ వారితో మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. ఎల్ఏ మోహన్ రెడ్డి గారు. సురేంద్ర గారు మీరు చెప్పండి, కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఈరోజు అంటే ఆయన ప్రతిపక్ష పాత్ర లేకపోయినా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఉన్నారు. ఒకటి నెంబర్ 1. అదే విధంగా ఆయన గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పోలీసులను ఆ విధంగా మాట్లాడచ్చా? బట్టలోడ తీస్తాను అంటే రోజు చూడండి మీరు, ఆయన రోడ్డు మీదకి వచ్చిన ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు, గుర్తుపెట్టుకోండి, మీ బట్టలు ఊడదీస్తా, 7 సముద్రాల అవతల కూడా మిమ్మల్ని తీసుకొస్తా, ఉద్యోగాలు రానీను, అంటే మాట్లాడుతున్నాడు సురేంద్ర గారు. పార్టీ అధినేతలు ఎక్కడైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికో, లేకపోతే పోలీసులు కాస్త ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మా అధినేత స్పందించిన తీరు మాకు బాగుందనో సంతృప్తి వ్యక్తం చేసేటువంటి, సంతృప్తి పరచడానికి కూడా అటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారనేటువంటి మాట అయితే ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్తే.
నమస్కారం సార్. మీకు yes, చర్చలో పాల్గొన్న సురేంద్ర నాయుడు గారికి, Yes. చూస్తున్న వీక్షకులకు అందరికీ. ఎస్, ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి అధికారులు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎందుకు ఇమీడియట్గా ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువులుగా మారారు అనేటువంటి ఒక ప్రశ్న. ఆ స్థాయిలో ఫైర్ అవుతున్నారు అని అంటే ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? తమ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం కింద ఏదైతే పనిచేశారో అధికారులు, అదే అధికారులు మళ్ళీ ప్రభుత్వం కిందే చేస్తూ ఉంటే ఎందుకు వాళ్ళని శత్రువులుగా చూస్తుంది ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక ప్రశ్న. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తప్పు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఆ స్టేట్మెంట్ ద్వారా మా కార్యకర్తలు 5 సంవత్సరాలు ఏమి కనీసం ఆఫీసుల్లో పోయి పని చేయించుకోలేని పరిస్థితికి దిగజారిపోవడం ఒకటి. మేము ప్రజలకు సరాసరిగా లబ్ధి చేకూరాలనే ఉద్దేశంలో భాగంగా ఈ వాలంటీర్ వ్యవస్థ తేవడం వల్ల కార్యకర్తలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినారు. మీకు తెలిసిన లేదో, చాలా ప్రభుత్వం బ్రహ్మాండంగా చేసింది, కార్యకర్తలు పూర్తి నిర్వీర్యం అయిపోయినారు. అలాంటి పరిస్థితి ఆ రోజు 5 ఏళ్లలో ఉంటే ఈ రోజు అధికారంలోకి రాకమునిపే, ప్రమాణ స్వీకారం చేయకమునిపే మా కార్యకర్తలు చెప్పింది చేయండి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ కార్యకర్తల గురించి చేశాడు. నేను కార్యకర్తలు చేయొద్దని చెప్పడం లేదు, కానీ అంటే అక్కడ వాళ్ళు కార్యకర్తలు చేయాలన్నప్పుడు అధికారులు మొత్తం అంతా వాళ్ళ కన్సర్న్ లేకపోతారు. ఇక్కడ మా కార్యకర్తలు తప్పు చేసిన చర్యలు తీసుకోండి అంటే ఆటోమేటిక్ గా అక్కడ అధికారులు సీరియస్ గా తీసుకుంటారు. ఏమంటే మాకు ముఖ్యమంత్రితో చెప్పుకుంటాం, మేము కావాలంటేనే ధైర్యం వాళ్ళకి వస్తుంది. ఇక్కడ అట్లా కాదు, మన కళ్ళ ముందరే ఆయన అచ్చెన్నాయుడు గారు అధికారం వచ్చిన మరుక్షణమే ఆయన ఒక మీటింగ్ లో ఏమన్నాడు, మీరు పచ్చ బిల్ల మెడకేసుకొని పోయి ఆఫీసులో కూర్చుంటే కాఫీ తాపి మీకు పని చేయకపోతే మాకు చెప్పండి, వాళ్ళ అంతు తెలుస్తామన్నారు. ఆటోమేటిక్ అధికారులు ఏమైపోతారు, పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధీనం లేకపోతారు కదా. వాళ్ళ ఆధీనం లేకపోయిన తర్వాత వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలనే ఆలోచనలో భాగంగా వాళ్ళు పనిచేస్తారు. అంటే గోరంట్ల మాధవ్ విషయంలో కూడా ప్రతిపక్షం మీద మేసం మేలేశాడు కాబట్టి ఇమీడియట్ గా కూడా ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకుంది అప్పటి అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే దీనికే చెప్తారు మీరు? అప్పుడు అధికారంలో మేము లేము కదా, మేము కాదు నింది అధికారంలో మేము లేము. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ మీరు ఆ పక్షాన్ని గోరంట్ల మాధవ్ ఆహ్వానించి మరి ఎంపీ సీట్ ఇచ్చారు అనేటువంటి ఒక మాట, ఎంకరేజ్ చేశారు మీరు అనేటువంటి ఒక మాట. రాజకీయాలు ఆయన పోలీసుగా ఉండి మీసలు తిప్పుతానే టికెట్ ఇచ్చే గెలుస్తాడనే ఉద్దేశంతో లేదు. అదే ప్రాంతానికి సంబంధించి కూడా మేము టికెట్ ఇచ్చింది కాదు, మీకు తెలిసిన లేదు. ఆ పార్లమెంట్ వచ్చేసి అనంతపురికి వస్తుంది, ఈయన పోటీ చేసింది హిందూపూర్కు. దానికి దీనికి సంబంధం లేదు. కానీ కాకపోతే ఒక బీసీ సామాజిక వర్గ పరంగా కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంట్ లో ఆ కమ్యూనిటీ పరంగా ఒక గుర్తింపు అయినటువంటి అధికారిగా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం వచ్చి ఇచ్చినామో తప్ప దివాకర్ రెడ్డి గారి మీద మీసం మేలేచ్చానో దివాకర్ రెడ్డి గారిని తిట్టారంటేనో మేము ఇలా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి ఎస్ఐగా ఈయన ఫెయిల్ అయిన తర్వాత అక్కడ ఈయన ఆ కార్యకర్తలను ప్రోత్సహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లింగమయ్య అనే వ్యక్తి మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ జరిగిన ప్రాంతానికి చూడడానికి వస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు పోలీసు వాళ్ళు 3000 మంది పోలీసులు పెట్టామంటున్నారు. నేను కూడా పోయిన స్పాట్ కు, ఇప్పటికీ నేను అంటే అక్కడ కోలుకోలేని పరిస్థితుల్లోనే మీతో సరిగ్గా మాట్లాడలేకుండా గొంతు కూడా. అక్కడ పోయిన తర్వాత 3 చోట్ల చెక్ పోస్ట్ పెట్టారు. ఎన్ఎస్ గేట్ అంటే నాగసముద్ర గేట్ అని ఒకటి ఉంది హైవేలో, ఆ గేట్ దగ్గర పెట్టారు. ఫస్ట్ 8-9కే అర్జెంట్ గా పోతే మనం ఏదన్నా హెలిప్యాడ్ దగ్గర పోవచ్చు, ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలో భాగంగా అడిగి పోతే ఆడే చెక్ పోస్ట్ ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారంటే మాకు పైన ఆర్డర్స్ ఉన్నాయి అంటారు. తర్వాత పక్క పోతే గుంటిమధ్య ఒక విలేజ్ ఉంది 3 కిలోమీటర్ల లోపలే, ఆడిపోతే ఆడ ఒక చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇంకో చోటుకు పోతే అక్కడ చెక్ పోస్ట్ పెట్టారు. అక్కడ పాపిరెడ్డిపల్లి అనే విలేజ్ ఉంది. ఆ పాపిరెడ్డిపల్లి ఒకవేళ మోహన్ రెడ్డి గారు ఒక సూటి ప్రశ్న, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేసినటువంటి పోలీసు అధికారుల పరిస్థితి ఏంటి అని అంటే కక్ష సాధింపు చర్యలు ఉంటాయా, ఉద్యోగం నుంచి తీసేయడం ఉంటుందా, లేకపోతే ఇతరత్రా ఏమైనా చేస్తారా అనేటువంటి రకరకాల అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి ఏం చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ?
వాళ్ళు విచ్చలవిడిగా ఊహించుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయి టీవీల దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరైనా నేనైనా సురేంద్ర గారైనా ఎవరైనా శృతి మించి మాట్లాడినప్పుడు దానికి తగ్గ సమాధానం ఇక్కడనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనలోనే వస్తుంది కదా. నేను ఎక్కువ మాట్లాడితే నా కౌంటర్ సురేంద్ర గారు ఇచ్చారు కదా, మేమిద్దరం ఎక్కువ మాట్లాడితే మీరు చెప్తారు కదా. సేమ్ టైంలో వాళ్ళు చేసిన తప్పులు ఉన్నప్పుడు ఆ తప్పులను మళ్ళీ అక్కడ ఉన్నటువంటి బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకు యాక్షన్ తీసుకోకుండా ఎట్టుంటారు? యాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే ఏమవుతారు? అప్పుడు ఆ డ్రెస్ ఇప్పినట్టే కదా. ఇప్పుడు ఉద్యోగం పోతే ఆ బట్టలు ఇప్పినట్టే కదా. ఉద్యోగం పోతే మీరు వేసుకునే కాకి బట్టలు కదా, మీరు వేసుకోం కదా. మీరు కాకి బట్టలు వేసుకొని మీరు వృత్తి చేస్తున్నారు. మీరు తప్పు చేసినప్పుడు మీ మీద చర్యలు తీసుకుంటే మీ ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోతే బట్టలు ఇప్పుతాం అనేది అర్థం. అది దాని అర్థం చేసుకోకుండా మీకు బట్టలు అయిపోయిలా మాకు బట్టలు ఎవడో ఇచ్చాడు అంటే ఎటు చూసినా గానీ అంటే మోహన్ రెడ్డి గారు ఎటు చూసినా మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఎటు చూసినా ఖద్దర్ సేఫ్ గానీ కాకియే రిస్క్ లో ఉంది అని అంటారా ఈ రోజు కాకపోతే రేపైనా? ఖద్దర్ సేపు కాకి రిస్క్ అనేది కాదు, అనవసరమైన సందర్భం కదా. ఇప్పుడు ఆ జత్వలైనా ఎవరు అమ్మ హీరోయిన్ ఒక ఆయన ఆ కంప్లైంట్ చేయలేదు కదని 3 IPS ఆఫీసర్లను వాళ్ళు సస్పెండ్ చేసి నవ్వులపాలు చేసినారు కదండి. ఇంతకన్నా నీచంగా ఉంటుంది? మేము చేసేది తప్ప. మర్డర్ కేసు జరిగితే మర్డర్ సాక్షాత్ SI ఆధ్వర్యంలో మర్డర్ జరిగితే ఆ మర్డర్ జరిగిన దానిపైన ఒకసారి సురేంద్ర నాయుడు గారిని మీరు అడిగిన దాన్ని ఒక్కసారి సురేంద్ర నాయుడు గారి కంక్లూజన్ కూడా తీసుకుందాం. సురేంద్ర నాయుడు గారు, ఎవరు ఎలా ఉన్నా పార్టీల విధానే ఉంటాయి కానీ కాకి చొక్కా వేసుకున్నటువంటి వాళ్ళ జీవితాలే, వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ అంతా కూడా రిస్క్లో పడబోతుంది అనేటువంటిది ఒకటైతే ఫైనల్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఇప్పుడు మేము అధికారంలో ఉండేటప్పుడే మీసం మెలేసినాడు గోరంట్ల మాధవ్. మేము ఆ రోజు చర్యలు తీసుకోవాలనుకుంటే ఆయన ఇమ్మీడియట్ సస్పెండ్ చేసుకుంటాం కదా. మేము ఆ రోజు చూస్తున్నట్టు వదిలేసినాం. అంటే అధికారంలో మేము ఉండి కూడా మా మీద మీసం తిప్పినా మేము ఒక అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి వదిలేసినాం. లేదంటే మేము ఆ రోజు చర్యలు తీసుకుంటాం. అంటే వాళ్ళకి మాకు డిఫరెన్స్ చెప్తున్నాం. ఈ రోజు మీరేమన్నారు? ఇప్పుడు మీరే భద్రత కల్పించలేదు మాకు అంటారు మీరే. మళ్ళా మోహన్ రెడ్డి ఏమంటాడు? మేము పోయేస్తామంటే 3 దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు, రానిలేదు అంటారు. మళ్ళా ఏమంటారు? వీళ్ళందరూ జనాలందరూ పోయి భద్రత ఇకున్నా ఉంటే హెలికాప్టర్ ను పగలగొడేసినారు, హెలికాప్టర్ లాగేసినారు. ఈయన నుండి పోయి హెలికాప్టర్ డోరు బట్టి లాగి హెలికాప్టర్ లో ఎవరైతే పైలట్ ఉన్నారో ఆ పైలట్ బ్యాగ్ కూడా దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళు భద్రత 2000 మందితో భద్రత ఇస్తే వీళ్ళు ఇంకా మనమే అధికారంలో ఉన్నాము అనే అత్యుత్సాహం చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పరామర్శించాలా, వెళ్ళాలా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదా. తాట తీసేస్తాను, చొక్కాయిలు ఇప్పేస్తాను, మీ ఉద్యోగాలు ఊడదీస్తాను, ఏం మాటలవి? ఒక కాకపోతే సురేంద్ర గారు ఇక్కడ కామన్ మ్యాన్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అధికారంలో ఉన్నప్పుడు అనువుగా ఉన్నటువంటి నేతలు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే ప్రతిపక్ష పార్టీలకు ఇమ్మీడియట్గా కూడా ఎందుకు శత్రువులు అవుతున్నారు అనేటువంటి ఒక కామన్ క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. బట్ పోలీసులు విడివిడిగా కాకుండా వ్యవస్థ రూపేణా వస్తే తప్ప మేము సేఫ్గా ఉండమనేటువంటి ఒక భావన కూడా వాళ్ళలో అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు సురేంద్ర నాయుడు గారు అండ్ మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం ఎస్ ప్లీజ్, సమయభావం. రైట్, సురేంద్ర నాయుడు గారు అనింది, సురేంద్ర నాయుడు గారు మాకు సెక్యూరిటీ ఇచ్చినామన్నారు కదా. సెక్యూరిటీ ఇచ్చేది మాకు కాదండి, మమ్మల్ని పోనీకుండా కంట్రోల్ చేయడం కోసం మాత్రమే వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ తక్కువ ఉందని నేను స్వయంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ విజయ్ కుమార్ గారికి చెప్పిన, అన్న మీ పోలీసులు ఇక్కడ రప్పించన్నా, అక్కడ ఆపితే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఆపితే నష్టం లేదు, ఇక్కడ వచ్చి జనం వచ్చి హెలిప్యాడ్ మీద పడతారు, దయచేసి రప్పించని చెప్పి నేను చెప్పినాను. మీరు అవసరం వస్తే విజువల్ చెప్పించుకోండి, నేను డిఎస్పీ గారు మాట్లాడుకుంటూ లైన్ లో తిరుగుతున్నాము, అదే విషయం చెప్పిన. నేను చెప్తే ఆయన అప్పుడు పాపం సెట్ లో ట్రై చేసి లోపల జనం వచ్చి పడిపోయినారు. మోహన్ రెడ్డి గారు, లోపాలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వారికి కేటాయించినటువంటి సిబ్బంది, వారికి ఇంతమంది సిబ్బంది అని కేటాయించినటువంటి పరిస్థితులతో అక్కడ సెక్యూరిటీకి సంబంధించి అంతకుమించి మేము ఎక్కువ కల్పించలేం కదా అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. రైట్ అండి, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, సురేంద్ర నాయుడు గారు.